ఎవరికి నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు శపథంకి దీనికి అన్ని సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి. అది ఒక డిఫేమేషన్ చేస్తున్నారు, లేని చూపెడుతున్నారు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి అది మళ్ళీ దీనికి రిపీట్ అవ్వదు. ఎందుకంటే ఇది సేమ్ స్టోరీ యాక్చువల్లీ. యువంకి శపథంకి 2 parts రిలీజ్ చేస్తున్నాం కానీ కథా వస్తువు అనేది సేమ్, అది అదేమి డిఫరెన్స్ లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా మైకుల ముందుకు వచ్చేసి చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఏమన్నా సెక్యూరిటీ పెరిగిద్ది అంటారా మీకు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుపులు తప్పిస్తే ఏం చేయలేరు, ఏం చేయలేదు. వాళ్ళు యూట్యూబ్ కెమెరా పెడితే అరుస్తారు అంతే. అది అప్పుడు అలా మాట్లాడే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఐడియా ఉంటుంది దేని గురించి అయినా, పాలిటిక్స్ అయినా. వాళ్ళకున్న సినీ అభిమానం, స్టార్ అభిమానంతో వాళ్ళు ఉక్రోషంతో అరుస్తున్నారు. అక్కడ లాజిక్ మోడల్ కాదు, ఇది పర్టికులర్ది తప్పు అని చెప్పాలి. ఎందుకు తప్పు అంటే అని చెప్పాలి. అది లేకుండా అంత గొంతు తెచ్చుకున్నా. నాకు తెలిసి నాకు యూట్యూబ్లో చూసినాడు గొంతు పోయి ఉంటుంది ఈ పాటికి. నాకు తెలిసి అక్కడ రాత్రిపూట వాళ్ళ మదర్ ఎవరు కాపడం పెట్టాలి త్రోడ్కి. దీనికి అంటే ఇప్పుడు రామగారు చెప్పినట్టు అంత సాఫ్ట్ గానే జరిగిపోతాను. ఎందుకంటే ఒక సినిమా దీనికి పడిన స్ట్రగుల్ ఒక టేకాఫ్ అయ్యాం కాబట్టి ఆ కరెక్షన్స్ అన్ని ముందుగానే జాగ్రత్తగానే ఉంచుకొని సెన్సార్కి అప్లై చేస్తాం కాబట్టి అన్ని ఆన్ టైంలోనే అనుకున్న విధంగా జరుగుతాయని చెప్పి పాజిటివ్ ఒపీనియన్. ఫస్ట్ డెలివరీ కష్టంగానే సెకండ్ డెలివరీ అది మీరు మీ కెరీర్ లో ఈ సినిమా పడ్డని అంటే రిలీజింగ్ పడ్డని కష్టాలు ఈ సినిమా పడలేదు, దాన్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? నేను కష్టపడ్డానని చెప్పను. ఇప్పుడు నేను ప్రాసెస్లో వెళ్తున్నాం. ఆ ప్రాసెస్ బట్టి ఇప్పుడు సపోజ్ 10 రోజులు లేక కోర్టు డేట్ ఉంది, ఆ 10 రోజులు వేరే పని చేసుకుంటాం కదా, దీని మీద కూర్చోం కదా. సో నేను కష్టపడటం అనేది నా లైఫ్లో ఎప్పుడు పడలేదు. నేను చూడండి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ నేతల దగ్గర నుంచి మీరు ఎవరైనా టచ్ లో ఉంటారు కదా సార్, వాళ్ళ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వాళ్ళు ఎవరు చూడలేదు సినిమా. ఏదో చేస్తున్నాం. ఈ పాటి చూసే ఉంటారు అనుకుంటున్నారు. అంటే మరి ఆయన సెల్ ఫోన్ లో బాత్రూమ్ లోపల ఎక్కడో చూసి ఉండొచ్చు అందరూ కూడా, నేను అనుకుంటాం. ఇది తండ్రి కొడుకు కానీ నాకు ఇంటర్నల్ గా ఇప్పుడు మన అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎంత పెద్ద పొరపాటు చేసాం. ఆ డిసెంబర్లో వచ్చి ఉంటే ఈ సినిమా మర్చిపోయారు అందరూ. ఇప్పుడు అంటే ఏది కూడా ఎవరికి ఇప్పుడున్న అటెన్షన్ స్పాన్ లో 10 రోజుల కన్నా గుర్తుండదు, అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు దాన్ని లాగి 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 సరిగ్గా ఇప్పుడు తెచ్చింది. అది మన లోకేష్ వ్యూహం. అది మా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్. చాలా కాలం తర్వాత ఆర్జీవి గారి సినిమాలకి పాజిటివ్ రివ్యూస్ కానీ, చాలా కనెక్టింగ్ గా పర్ఫెక్ట్ గా ఉండింది. ఆయన టేక్ ఆఫ్ కానీ, చెప్పాలనుకున్న విషయాన్ని చాలా కరెక్ట్ గా చెప్పారని కానీ వస్తుంది. దీని మీద ఇంకేముంటుంది, వాళ్ళు అన్నదే కదా. అన్ని నువ్వే చెప్పేస్తా కదా, మీకు ఆఫర్ చాలా సార్ రిలీజ్ డేట్ దాకా రావడం, మళ్ళీ వెనక్కి ఇలా చాలా జరిగింది కదా. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఇప్పుడు మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారు, మీరు చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. ఏమని చెప్పండి. అదే అంటే ఇప్పుడు వరకు ఇదే రిలీజ్ అనుకోవడం అన్ని మీరు హాల్స్ ఇవన్నీ ముందే అరేంజ్ చేసుకుంటుంటారు, బట్ మళ్ళీ ఇలా కేసుల వల్ల అది మళ్ళీ బ్యాక్ వెళ్ళడం, మళ్ళీ ఇంకో డేట్ చెప్పడం, ఇట్లా ఇన్ని రోజులు జరిగినప్పుడు డెఫినెట్ గా ఫైనాన్షియల్ గా మీరు కొంచెం స్ట్రగుల్ అయి ఉంటారు. పేషెన్సే కదా సక్సెస్ ఎప్పుడు. అది రామగారి కోఆపరేషను, కోఆర్డినేషను ఇవన్నీ కలిసి మన ఓపికతో ఉండి చట్ట ప్రకారం వెళ్ళాం కాబట్టి దాని ప్రకారం కొంచెం టైం తీసుకుంటుంది. అంటే నిజంకి ఎప్పుడు గెలవాలంటే టైం పడుతుంది. ఆ టైం పట్టింది చివరి నిజం గెలిచింది అల్టిమేట్.